ఇప్పుడు ఈ కూటమి కూర్చుని 3 పార్టీ అగ్రనేతలు కూర్చొని మొదటిగా చేయవలసి ఉన్నది ఏంటంటే, ఎక్కడెక్కడ బలంగా ఉన్నాము ఆయా బలంగా ఉన్నటువంటి అసెంబ్లీలు ఆయా పార్టీలకు ఇచ్చేసి అలా సర్దుకొని ఆయా పార్టీల్లో పనిచేసేటటువంటి కార్యకర్తలకి అవకాశాలు ఇవ్వాల్సిన ప్రాథమిక ధర్మం అయితే ఉంది. ఈరోజు మనం చూస్తుంటే ముగ్గురు కూర్చునే మాట్లాడుకున్నారు కదా. ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు ఒక అసెంబ్లీ ఉదాహరణకి అనపర్తి ఉందనుకోండి. అనపర్తి ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు. అనపర్తిలో ఓకే, మనం టీడీపీ వద్దు, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారని తెలుసు, మాజీ ఎమ్మెల్యే తెలుసు, ఆయన వద్దు, బీజేపీకి ఇద్దాం. బీజేపీకి ఎవరికి ఇద్దాం? ఏవో వైసీపీలో టిప్పర్ వ్యక్తికి ఇచ్చారు అవకాశం. అలాగే భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేసే నిబద్ధత గల కార్యకర్తల పార్టీ. సామాన్యులు, ఒక టీ అమ్ముకునే వ్యక్తి ప్రధానమంత్రి అవుతారు, ఒక బడిబంతుల కుమారుడు ప్రధానమంత్రి అవుతారు, ఒక సామాన్యమైనటువంటి గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యేటువంటి సామాన్యుల పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్ని స్థానాల్లో కోటీశ్వర్లు ఎవరిని పెట్టాం. సరే, ఒక్క స్థానంలో అనపర్తి ఒక సామాన్యుడిని పెట్టాం. సామాన్యుడు ఎక్స్ సర్వీస్ మెన్. ఇప్పుడు ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు కదా. మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఆ అసెంబ్లీలో ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ వెళ్ళినప్పుడు, ప్రజలకు వెళ్ళినప్పుడు టీడీపీ సహకరించాలి, జనసేన సహకరించాలి. అంతే కదా, కూటమి సహకరించాలి కదా. మరి ఆ సహకారం ఎందుకు అందట్లేదు? ఎందుకు ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ ని టీడీపీ కండువ వేసుకుని వెళ్తే ఆపేసి ఆ కండువ తీసేంత వరకు టీడీపీ శ్రేణులు ఎందుకు గెలవ చేశారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడితే వర్మ గారిని వెంటనే సెట్ చేశారు కదా. అలాంటప్పుడు ముగ్గురు కూర్చుని అనుకున్నప్పుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు సెట్ చేయలేదు? ఈ రోజు వరకు మా కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారు సంతకం పెట్టినటువంటి అభ్యర్థి ఆయన. నరేంద్ర మోడీ గారు సంతకం పెట్టి పంపించిన అభ్యర్థి, అనపర్తి అభ్యర్థిని ఈ రోజు పక్కన పెట్టి నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ప్రజలు కొంతమంది. మీ అధ్యక్షురాలు పార్లమెంట్ గా ఉన్న దాంట్లో ఆవిడ ప్రచార వెహికల్లో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఫోటో ఉంది, కానీ ఈ మిలిటరీ రాజు గారి ఫోటో ఎందుకు లేదు? ఒక సామాన్యుల పార్టీ అని చెప్పుకునే మీరు ఎందుకు ఆ ఫోటో అక్కడ ఉంది? ఎందుకు కూటమి అభ్యర్థికి మిగతా పార్టీలు సహకరించట్లేదు? ఎందుకు రెబల్స్ గా అక్కడ తయారవుతున్నారు? ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఒక టిప్పర్ డ్రైవర్ ని వాళ్ళు గెలిపించుకునే పరిస్థితిలో ఉంది. పార్టీలకు అతీతంగా మన బాలకోటయ్య గారు కూడా గెలిపించాలని అడుగుతున్నారు. మరి ఇక్కడ సామాన్యుడు ఎక్స్ సర్వీస్ మెన్ ని మిగతా పార్టీ 3 పార్టీల అధినేతలందరూ కూర్చొని అతను ఆర్థిక సహకారం చేసి గెలిపించుకుంటే ఎంత మంచి పేరు వద్దును కదా. ఎందుకు ఆ ప్రయత్నం జరగట్లేదు? అంటే సామాన్యులకు కూడా మన టికెట్లు ఇవ్వలేని పరిస్థితి. ఆయన గర్వంగా చెప్పుకున్నారు టిప్పర్ డ్రైవర్ అని. మనం చెప్పుకోలేట్లేదు. ఎక్స్ సర్వీస్ మెన్ ని దేశానికి 17 సంవత్సరాలు బోర్డర్ లో తుపాయి పట్టుకుని మనందరం కాపాడిన వ్యక్తికి టికెట్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. మరి ఆయనకి అండగా మనం ఉండలేకపోతున్నాం. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది?